హద్దులు మీరనంత వరకు మనం కల్చర్డ్ లాంగ్వేజ్లో ఎవరినైనా విమర్శించవచ్చు లేదా ప్రశంసించవచ్చు. ఇది మన ఇండియన్స్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును ఉపయోగించుకుంటూ మిర్చి ప్లస్లో పాపులర్ ఆర్జే అమృత పశుమర్తి గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర చిత్రంపై ఇన్స్టాగ్రామ్లో ఒక 20 సెకండ్ల వీడియో చేసి అందులో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అందుకు గాను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆవిడకి ఇచ్చిన బహుమానం పచ్చి బూతులు. ఎస్, స్వయంగా అమృత గారే తీవ్రమైన ఆవేదనతో ఈ విషయం మరో వీడియోలో తెలియజేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3200 అకౌంట్స్ ద్వారా పచ్చి బూతులు వచ్చాయట. దీనితో ఆవిడ వెక్స్ అయిపోయి తాను సైబర్ పోలీస్కు కంప్లైంట్ ఇస్తానని చెబితే ఇచ్చుకో మేం మాట్లాడతాం అనే కౌంటర్ వచ్చేసరికి ఆవిడ తీవ్రమైన షాక్కి లోనయ్యారట. కాగా అమృత గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు అభిమానులు ఇలాంటి పనులు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరు అని చెప్పుకొచ్చారు. కానీ ఒక్క విషయం, ఎన్టీఆర్ గారికి ఈ విషయం తెలుసా తెలియదా అనే విషయం ప్రక్కన పెడితే ఎన్టీఆర్ గారి పిఆర్ టీం ఎవరినైనా టార్గెట్ చేస్తే ఈ విధంగానే బూతులతో దండయాత్ర చేస్తారనే గాసిప్స్ కొన్ని ప్రచారంలో ఉన్నాయి. అందుకు ఉదాహరణగా ఒక సినిమాలో మెయిన్ హీరోగా నటించిన పాపానికి ఆ మెయిన్ హీరో గారికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ను కూడా వారు టార్గెట్ చేస్తారనే గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ గారు ఇటువంటి కళంకం వారి అభిమానుల మీదకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా ఆయన అభిమానుల్లో అబ్యూజర్స్ ఎవరైనా ఉంటే వారిని కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే అనవసరంగా ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది.